హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ప్రీవియస్ వీడియోలో మనం సంబంధించినటువంటి గిట్ హబ్కి సంబంధించినటువంటి పార్ట్ 3 రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటి, అలాగే రిమోట్ రిపాజిటరీకి మనం లోకల్ రిపాజిటరీ నుంచి ఎలా పుష్ చేయాలి, అలాగే ఇప్పటి వరకు మనం లోకల్ రిపాజిటరీ కమిట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాము. సో మీరు కనుక మొదటిసారి వీడియో చూస్తుంటే మన సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ పైన ఐకార్డ్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు వెళ్ళి ఆ వీడియో సిరీస్ని ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం బ్రాంచింగ్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు బ్రాంచింగ్ అంటే ఏంటి, అలాగే ఈ బ్రాంచింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, గిట్లో బ్రాంచ్ అనేది ఒక సెపరేట్ లైన్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ సెపరేట్ లైన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనము ఫస్ట్ నార్మల్గా ముందు బ్రాంచ్ అనేది చూద్దాం. బ్రాంచ్ అనేది మీరు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రీని ఊహించుకోండి. ఓకే, ఒక ట్రీ ఉంది మన దగ్గర. ఓకే, ఆ ట్రీ అనేది మన మెయిన్ సోర్స్ ఆఫ్ కోడ్. ఓకే, లెట్స్ సే ఇది ట్రీ అనుకుందాం. ఇది ట్రీ స్టెమ్ కదా, ఇది ట్రీ స్టెమ్. ఓకే, ఇందులో మనకి ఇది మన కోడ్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ వర్షన్ కోడ్లో మనం మల్టిపుల్ ఫీచర్స్ని కానీ మల్టిపుల్ ఎడిషన్స్ని మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టెమ్ అంటే ఇప్పుడు ట్రీ యొక్క స్టెమ్ ఉంది కదా, ఆ స్టెమ్లో మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఆ ట్రీ ఫెయిల్ అవుతుంది కదా. దాన్ని ఏమైనా మీరు పాటు చేయాలనుకున్నా, లేకపోతే దాని నుంచి ఏమైనా చేయాలనుకున్నా కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ట్రీ ఏం చేస్తుంది పెరగాలంటే ఆ స్టెమ్ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ ఫామ్ అవుతాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఇది ట్రీ అయితే ఈ ట్రీకి ఒక బ్రాంచ్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక బ్రాంచ్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక బ్రాంచ్ ఫామ్ అయ్యి ఈ విధంగా మనకి ఇలా మనకి వస్తాయి కదా. సో అదే విధంగా మనం మెయిన్ సోర్స్ ఆఫ్ కోడ్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అంటాం. యాజ్ లైక్ ట్రీ స్టెమ్ అనమాట. ఓకే, ఇది మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అంటాం. ఈ మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్లో మనం ఏ ఎడిషన్స్ కరెక్షన్స్ చేయకుండా దీని నుంచి మనం సెపరేట్గా ఇలా బ్రాంచెస్ అనేవి తీసుకుంటాము. వీటిని మనం ఏమంటామంటే బ్రాంచెస్ అంటాం అనమాట. అంటే సెపరేట్ లైన్ ఆఫ్ కోడ్ తీసుకుంటాం, దీన్ని ఏమంటాం బ్రాంచెస్ అంటాం. సో ఏమైనా చేంజెస్ కావాలంటే, కొత్త ఫీచర్స్ కావాలంటే, ఫీచర్ 1 ఫీచర్ 2 అన్నీ వీటిలోంచి యాడ్ చేసుకుంటాం. సో ఇది ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ మనం మళ్ళీ ఆ బ్రాంచ్ని తీసుకొచ్చి స్టెమ్కి ఎలా కనెక్ట్ చేస్తే ట్రీ స్టెమ్ అనేది ఎలా కనెక్ట్ అవుతుందో ట్రీ బ్రాంచెస్ అన్ని అదేవిధంగా మనం ఈ ఇండివిజువల్గా క్రియేట్ అయిన బ్రాంచెస్ని ఈ మెయిన్ స్ట్రీమ్లోకి కనెక్ట్ చేసే వరకు అసలు ఈ మెయిన్ బ్రాంచ్ అనే దానికి కానీ మాస్టర్ అనే దానికి కానీ ఇంపాక్ట్ ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పాలంటే ట్రీకి ట్రంక్ ఎట్లా ఉంటుందో అది మనం మెయిన్ బ్రాంచ్. మీరు అట్లా ఎనాలజీ తీసుకోండి. ట్రంక్ నుంచి బయటికి కొత్త బ్రాంచెస్ ఎట్లా వస్తాయో అలాగే మనం ఫీచర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న బగ్ ఫిక్సెస్ లైక్ ఎర్రర్ ఫిక్సెస్ అవి చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా వాటి మీద ఎడిట్ చేయకుండా ఒక సెపరేట్ లైన్ తీసుకుంటాము. అదే మనం ఫీచర్ బ్రాంచెస్ ఆర్ బగ్ ఫిక్సెస్ బ్రాంచెస్ అనుకుంటాం. సో ఆ బ్రాంచ్లో మనం వర్క్ చేసి పూర్తయ్యాక మళ్ళీ మనం ట్రంక్కి కనెక్ట్ చేయాలి. అంటే మెయిన్ స్ట్రీమ్ లైన్ కోడ్కి కనెక్ట్ చేయాలన్నమాట దాన్ని. అంటే బ్రాంచ్ని క్రియేట్ చేయడం వల్ల మెయిన్ బ్రాంచ్ డిస్టర్బ్ అవ్వదు, మనం సేఫ్గా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో దానికోసం మెయిన్గా ఇది వాడతారనమాట. సో అండ్ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఓవర్వ్యూ కోసం వచ్చినట్లయితే ఎందుకు బ్రాంచెస్ వాడాలి అంటే, సపోజ్ మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, మీకు కొత్త లాగిన్ ఫీచర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్ వెబ్సైట్ ఆర్ ఎనీ సంథింగ్ వెబ్సైట్ పనిచేస్తున్నారు, మీకు కొత్త లాగిన్ ఫీచర్ యాడ్ చేయాలి. లైక్ లెట్స్ సే లాగిన్ అనే పేజ్లో కలర్ మార్చాలి. ఓకే, మెయిన్ బ్రాంచ్లో కోడ్ ఆల్రెడీ యూజర్స్కి వెళ్ళిపోయింది, అది మెయిన్ బ్రాంచ్ మనం ప్రొడక్షన్ బ్రాంచ్ అంటాం. అంటే ఏదైతే మెయిన్ బ్రాంచ్లో ఉందో అది డైరెక్ట్గా ఎవరైతే యాక్సెస్ చేస్తుంటారో యూజర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి అప్లికేషన్ అనమాట కోడ్. సో మనం ఏమైనా అక్కడ చేంజెస్ చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు కదా, ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో యూజర్స్ ఉన్నారో. సో అందుకని మనం ప్రొడక్షన్ బ్రాంచెస్లో అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ లైన్లో మనం ఏం ఎడిట్ చేయకుండా కొత్త లాగిన్ ఫీచర్ మీద పనిచేస్తున్నాం కాబట్టి మనం ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేస్తాం. లెట్స్ సే మీరు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు, మీకు కొత్త లాగిన్ ఫీచర్ మీద పనిచేస్తున్నారు, మీ ఫ్రెండ్ ఒక బగ్ ఫిక్స్ మీద పనిచేస్తున్నారు. లెట్స్ సే బగ్ ఫిక్స్ అంటే ఇంతకుముందు ఏదైనా ఎర్రర్ వచ్చింది దాని మీద పనిచేస్తున్నారు. ఇంకొకరేమో కొత్త యూఐ డిజైన్ చేస్తున్నారు. లైక్ సంథింగ్ నేను చెప్పినట్టు ఇందాక లాగిన్ పేజ్ మార్చడం, సంథింగ్ యూఐ లాగిన్ పేజ్ మార్చడానికి ఇంకొకరు కొత్తది చేస్తున్నారు. ఇలా అందరూ డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్లోనే కమిట్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ లైన్లో అంటే ఇప్పుడు అదే ఫైల్లో ప్రతి వాడు ఎడిట్ చేస్తుంటే కనుక ఏమొస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటారు. ఏంటి, మీ కోడ్ వాళ్ళ కోడ్ సేమ్ లైన్లో ఎడిట్ అవుతుంది కదా. అప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు హలో వరల్డ్ అని రాశాను, మీరు ఆ వరల్డ్ తీసేసి హలో ఉంచుదాం అనుకుంటున్నారు. సేమ్ ఫైల్, సేమ్ బ్రాంచ్లో ఉన్నటువంటి సేమ్ ఫైల్, అంటే మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి మెయిన్ ఫైల్, దాన్ని మనం ఎడిట్ చేస్తే ఏమవుతుంది, ఒకేసారి మన ఇద్దరం చేస్తే ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అలాగే బగ్స్ వస్తాయి కదా. సో అందుకని ప్రతి ఒక్క ఫీచర్కి
ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని చివరిలో ఈ ఫీచర్ బ్రాంచెస్ అన్నిటినీ కూడా ఈ మెయిన్ స్టెమ్ లాంటి బ్రాంచ్, మన మెయిన్ స్టెమ్ లాంటి సోర్స్కి మనం దాన్ని చివరికి కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనకి సేఫ్గా అలాగే ఆర్గనైజ్డ్ వేలో మనం కోడ్ని మేనేజ్ చేసినట్టు అవుతుంది. సో బ్రాంచెస్ మెయిన్గా ఎలా పనిచేస్తాయంటే, జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే బ్రాంచెస్ అనేది ఒక పాయింటర్ టు ఏ కమిట్. ఓకే, పాయింటర్ టు ఏ కమిట్. ఎప్పుడైనా మీరు ఒక కమిట్ చేశారనుకుందాం, లైక్ ఏ అనే కమిట్ చేశారు, రిమోట్ రిపాజిటరీ మీరు చేసినప్పుడు మనం ఏం చూసాము, మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మన కమిట్ ఏదైతే ఉందో ఆ కమిట్స్ మన హిస్టరీ చూసినప్పుడు అది ఏ బ్రాంచ్లో ఉందని చెప్పి మనకు ఒక వస్తుంది, కనిపిస్తుంది కదా. సో సో మన బ్రాంచ్ అంటే ఏంటంటే పాయింటర్ టు ఏ కమిట్ అనమాట. అంటే ఏదైతే రీసెంట్ కమిట్, అంటే ఏదైతే మీరు లాస్ట్ కమిట్ చేశారో ఆ కమిట్కి మన బ్రాంచ్ పాయింట్ చేయబడి ఉంటుంది. సో దట్స్ వై బ్రాంచ్ ఈజ్ ఏ పాయింటర్ టు ఏ కమిట్. ఓకే, ఇఫ్ లెట్స్ డిస్కస్ ఇట్ ఇన్ బెటర్ వే. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈమెయిల్ చూసినట్లయితే ఇక్కడ ఏబిసి అని ఉన్నాయి కదా. ఈ ఏబిసి అనేవి 3 కమిట్స్ అనమాట. ఇది మెయిన్ బ్రాంచ్లో ఆల్రెడీ ఏబిసి అని కమిట్స్ అనేవి చేసాం. ఇంతకుముందు మనం చూసినట్లయితే ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా మనం 3 కమిట్స్ చేసాం. ఒక కమిట్ ఏ, కమిట్ బి, కమిట్ సి అనుకుందాం. అది మెయిన్ బ్రాంచ్లో, మాస్టర్ బ్రాంచ్లో చేసాం. మాస్టర్ బ్రాంచ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్టెమ్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు మీరు మెయిన్ సోర్స్ కోడ్ అంతా ఇక్కడ ఉంది, అంటే ఈ మెయిన్ సిస్టంలో ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కొత్త ఫీచర్ యాడ్ చేయాలనుకుంటున్నారు, యాజ్ ఐ సెడ్ లైక్ మీరు ఒక యూఐ బేస్డ్ ఫీచర్ ఏదైనా మార్చాలనుకుంటున్నారు. సో అందుకని మీరు ఏం చేశారంటే వీటిని కదపకుండా ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. దాని పేరు వచ్చేటప్పటికి ఫీచర్ 1. ఇక్కడ మీరు చూడండి ఫీచర్ 1. ఇప్పుడు ఈ ఫీచర్ 1లో ఓకే, మనం ఫీచర్ 1లో మనం కొత్త కమిట్ చేసాం, దాని పేరు డి. ఇప్పుడు ఇది ఏమైనా ఎఫెక్ట్ అయిందా, మనకి లేదు. ఈ స్టెమ్ అనేది ఇదే విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకో కొత్త ఫీచర్ బ్రాంచ్ తీసుకొని అందులో మనం కరెక్షన్స్ చేసాం, దాని పేరు డి. ఓకే, అలాగే డితో పాటు ఈ ఎఫ్ కూడా చేసాము. సో ఇప్పుడు ఈ రెండు ఇలా ప్యారలల్గా ఉంటాయి తప్ప రెండింటికి ఏ ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇది ఇండివిజువల్, ఇది ఇండివిజువల్గా పనిచేస్తుంది ఇండిపెండెంట్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఈ ఫీచర్ బ్రాంచ్ని తీసుకొచ్చి మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేయాలి. ఓకే, అది మన ఫైనల్. ఎందుకంటే ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఎండ్ గోల్ ఏంటి, ఈ మెయిన్ స్టెమ్కి ఈ ట్రీ ఎలా కనెక్ట్ అయిందో అదేవిధంగా ప్రాపర్గా కనెక్ట్ చేస్తే ఎవరైతే ఈ కోడ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ కోడ్ హెల్ప్ అవుతుంది కదా. మర్జ్ అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసినటువంటి ఈ బ్రాంచ్ని ఈ దీని లోపల కలిపేసి ప్రాపర్ ట్రీగా మారుస్తాం అనమాట. ఫస్ట్ మీకు ఇది ఒక బ్రాంచ్, దాని పేరు మెయిన్. సో అసలు కోడ్ అంతా ఇక్కడ ఉంది, మెయిన్ బ్రాంచ్ కదా. ఇప్పుడు మీరు దీని నుంచి కనుక బ్రాంచ్ క్రియేట్ చేయాలి, దాని పేరు ఫీచర్ 1 అయితే కనుక అది ఎలా చేయాలంటే గిట్లో గిట్ చెక్అవుట్ -b అండ్ బ్రాంచ్ నేమ్, ఈ విధంగా మీరు చేసినట్లయితే బ్రాంచ్ క్రియేట్ అయిపోయి దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మీరు బ్రాంచెస్ మారడానికి అంటే ఇలా మల్టిపుల్ ప్యారలల్ బ్రాంచెస్ క్రియేట్ చేసి దాన్ని ఒకదాని నుంచి ఒకటి మారడానికి వాడే కమెంట్ వచ్చేటప్పటికి చెక్అవుట్. ఓకే, గిట్ ఫస్ట్ బ్రాంచ్ని మనం క్రియేట్ చేయొచ్చు అండ్ దెన్ చెక్అవుట్ చేయొచ్చు, లేదా ఒకేసారి ఈ కమాండ్ వాడితే క్రియేట్ అయ్యి చెక్అవుట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చెక్అవుట్ చేసినప్పుడు మెయిన్ బ్రాంచ్లో ఎంతైతే కోడ్ ఉందో ఇప్పటి వరకు అదంతా కూడా ఈ ఫీచర్ బ్రాంచ్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన ఎగ్జాంపుల్ చూసినట్టు ఏబిసి అనేటువంటి కమిట్స్ ఈ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి ఇప్పటి వరకు. మీరు ఈ బ్రాంచ్ నుంచి ఎప్పుడైతే మీరు కొత్త ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేశారో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏబిసికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఉంటుంది. ఓకే, కోడ్ వచ్చేసి ఉంటుంది. మీరు చేసే ప్రతి నెక్స్ట్ కమిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్ కమిట్స్లో యాడ్ అవుతాయి అనమాట, డిఈఎఫ్. ఓకే, ఇది. సో ఫైనల్గా మీరు ఈ కమిట్స్ అన్నీ కలిపి మెయిన్ బ్రాంచ్లోకి యాడ్ చేస్తారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఏబిసితో పాటుగా ఒక మర్జ్ కమిట్ ఒకటి క్రియేట్ అవుతుంది. మర్జ్ కమిట్లో ఏముంటుందంటే ఇప్పటివరకు ఉన్న కోడ్స్ అన్నిటికి సంబంధించి ఒక రిఫరెన్స్ కమిట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ రిఫరెన్స్ కమిట్లో మనకి కోడ్స్ అన్నీ కూడా ఏవైతే ఫీచర్ బ్రాంచెస్లో ఉన్నాయో ఆ కోడ్ అంతా కూడా క్లబ్ అయ్యి ఈ ఏబిసితో పాటు కూడా మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ అయిపోతుంది. సో మర్జ్ అంటే ఏంటి తెలుసు కదా. ఇప్పుడు ఒక బ్రాంచ్ని ఇంకొక బ్రాంచ్లో కలిపేయడమే మర్జ్ ఆపరేషన్. సో బ్రాంచ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బ్రాంచ్ అంటే ఏంటి, ఈ పాయింటర్ టు ఏ కమిట్. ఈ పాయింట్ టు కమిట్ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ కమిట్ సి. సో ఇప్పుడు మనం బ్రాంచ్ ఈ సికి పాయింట్ అయి ఉంటుంది. ఓకే, పాయింట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్కి చెక్అవుట్ అయినప్పుడు ఈ బ్రాంచ్లో లేటెస్ట్ ఏదైతే ఉందో దీనికి పాయింట్ చేయబడి ఉంటుంది. అక్కడ నుంచి ప్రీవియస్ కమిట్స్ ఏవైతే చేశారో ఆ బ్రాంచ్లో అవన్నీ కూడా ఆ బ్రాంచ్లో ఇంక్లూడ్ అయినటువంటి కోడ్ అనమాట. ఓకే, సో
మనం ఒకేసారి ఒకే బ్రాంచ్‌లో అందరూ చేస్తూ ఉంటే వర్క్, సో దానివల్ల కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. అలాగే ఇష్యూస్ అరైజ్ అవుతాయి కాబట్టి, మనం డైరెక్ట్‌గా దాంట్లో ఎక్స్‌పెరిమెంట్ చేయలేం కాబట్టి, మెయిన్ బ్రాంచ్ నుంచి మనం మల్టిపుల్ బ్రాంచెస్‌ని ఇండివిడ్యువల్‌గా తీసుకుంటున్నాం. ఇండిపెండెంట్‌గా వర్క్ అవుతాయి అవి. సో ఎప్పుడైతే మనం మెయిన్ బ్రాంచ్ నుంచి చెక్‌ఔట్ అయ్యామో, ఓకే. మెయిన్ బ్రాంచ్ నుంచి ఎప్పుడైతే చెక్‌ఔట్ అయ్యామో ఆ కోడ్‌తో పాటుగా ఇంకొక ఫ్రెష్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎన్నైతే కమిట్స్ చేస్తారో అవన్నీ వర్క్ అవుతుంటే ఫైనల్‌గా వాటిని తీసుకొచ్చి మెయిన్ బ్రాంచ్‌లో కలిపేస్తారు. ఈ కలపడం అనే ప్రాసెస్‌నే మెర్జ్ అంటాం. ఓకే. సో అదనమాట. అది బ్రాంచింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. చూసినట్లయితే నేను ఇప్పుడు ఆల్రెడీ మన రెపోలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను గిట్ బ్రాంచ్ అనే కమాండ్ రన్ చేస్తాను. గిట్ బ్రాంచ్ -a ఇది ఒక కమాండ్. ఇదేంటంటే మనకి మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాము అని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఉన్నది మెయిన్ అనే ఒక బ్రాంచ్‌లో. ఓకే. మెయిన్ బ్రాంచ్‌లో. ఇవేంటంటే ఇవి రిమోట్ రిపాజిటరీ యొక్క నోటేషన్స్ అనమాట. మనం మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నాము. ఓకే. సో ఇప్పుడు నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే ఎలాగంటే గిట్ బ్రాంచ్ లెట్స్ సే ఫీచర్ 1 అనుకుందాం. ఓకే. గిట్ బ్రాంచ్ ఫీచర్ 1. సో ఇప్పుడు నాకు బ్రాంచ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ బ్రాంచ్ -9 ఇచ్చినట్లయితే చూడండి మెయిన్, ఫీచర్ 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను? మెయిన్‌లో ఉన్నాను. బట్ ఫీచర్ 1కి ఎలా మూవ్ అవ్వాలి? అంటే గిట్ చెక్‌ఔట్ ఫీచర్ 1. ఓకే. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కి మూవ్ అవ్వడానికి, స్విచ్ అవ్వడానికి మనం వాడేది గిట్ చెక్‌ఔట్. ఇప్పుడు మళ్ళీ నేను గిట్ బ్రాంచ్ -9 ఇస్తే చూడండి ఇప్పుడు స్టార్ ఇప్పుడు మారింది అండి, గ్రీన్ కలర్‌లోకి వచ్చిందంటే ఇప్పుడు నేనున్నది ఫీచర్ బ్రాంచ్‌లో. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ మెయిన్ ఉంది, హెడ్ ఉంది. మరి ఇక్కడ ఫీచర్‌కి సంబంధించింది ఏం లేదేంటని. మనం ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో పనిచేస్తున్నాము. మనం ఎప్పుడైతే దీన్ని రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసామో, అప్పుడు రిమోట్ రిపాజిటరీలో కూడా ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది ఇదే నేమ్‌తో. అప్పుడు ఈ రిమోట్/ఆరిజిన్/ఫీచర్ 1 అనేది మీకు అక్కడ కనిపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫీచర్ బ్రాంచ్‌లో ఉన్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎల్ఎస్ అని ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ నాకు test.py ఉంది చూడండి. ఇప్పుడు నేను గిట్ లాగ్ అన్నాను. ఇక్కడ మీకు ఇవన్నీ కమిట్స్ వచ్చాయి. ఇవన్నీ కమిట్స్ ఎందుకొచ్చాయి? కరెంట్ బ్రాంచ్‌లో అంటే మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే కోడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఫీచర్ బ్రాంచ్‌లోకి వచ్చేస్తాయి. దానిపైన మనం ఎక్స్పెరిమెంట్ చేయాలని కదా మన ఐడియా. అందుకని ఎక్కడైతే మీరు చెక్‌ఔట్ చేశారో ఆ కరెంట్ స్టేజ్‌లో ఉన్నటువంటి కోడ్ అంతా కూడా ఫీచర్ బ్రాంచ్‌కి క్లోన్ అయిపోయి అక్కడి నుంచి మీరు కొత్త ఫీచర్స్‌ని చేయొచ్చు. సేమ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ చేంజెస్ చేసినా మెయిన్ బ్రాంచ్‌లో ఏం కరెక్షన్ అవ్వదు. ఓన్లీ ఫీచర్ బ్రాంచ్‌లోనే మాత్రమే మారుతుంది. చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాట్ test.py చేసినప్పుడు ఇక్కడ హలో వరల్డ్ అని ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. test.pyని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వరల్డ్ తీసేస్తాను. జస్ట్ ఒక వరల్డ్ పెడతాను. ఓకే. వన్ సెకండ్. వరల్డ్ ఫ్రమ్ ఫీచర్ 1. ఓకే. వరల్డ్ ఫ్రమ్ ఫీచర్ 1. లెట్స్ సే ఇలా పెడదాం. ఇటు సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్యాట్ చేస్తాను. చేస్తే ఓకే ఇలా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వర్క్ ఫ్లో ప్రకారం స్టేటస్ చూస్తాము. ఇది ట్రాక్ అవుతుంది ఆల్రెడీ మాడిఫైడ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తాను. గిట్ యాడ్ డాట్ ఆర్ గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, గిట్ కమిట్ ఇవ్వచ్చు, -m అప్డేటెడ్ test.py సంథింగ్ మెసేజ్ పెట్టచ్చు మీరు ఫ్రమ్ ఫీచర్ 1. ఓకే. ఫీచర్ 1 బ్రాంచ్ లెట్స్ సే ఓకే కమిట్ అయిపోయింది. ఇప్పుడు నేను పుష్ చేస్తాను కదా. గిట్ పుష్ ఆరిజిన్. ఇక్కడ ఇందాక ముందు ఏమి ఇచ్చేవాళ్ళం? మెయిన్ ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఫీచర్ 1. ఎందుకంటే మనం పుష్ చేసేది ఫీచర్ 1 బ్రాంచ్. సో గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 1. చూడండి ఫీచర్ 1 పుష్ అయిపోయింది. ఓకే. న్యూ బ్రాంచ్ ఇక్కడ చూడండి. న్యూ బ్రాంచ్ క్రియేట్ అయింది ఫీచర్ 1. ఈ లోకల్ ఫీచర్ 1 మనకి గిట్ హబ్‌లోకి సంబంధించినటువంటి బ్రాంచ్‌కి పాయింట్ అయిపడింది. ఇప్పుడు మీరు చూస్తే గిట్ బ్రాంచ్ అయిపోయినేస్తే చూడండి ఇక్కడ రిమోట్ ఆరిజిన్ ఫీచర్ 1 కూడా క్రియేట్ అయింది. ఓకే. సో ఎందుకు క్రియేట్ అయింది? మనం పుష్ చేసిన తర్వాత రిమోట్ రిపాజిటరీలో అది క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు నేను గిట్ చెక్‌ఔట్. ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను? ఓకే. ఇప్పుడు ఎందులో ఉన్నాను? ఫీచర్ బ్రాంచ్‌లో ఉన్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను చెక్‌ఔట్ టు మెయిన్ బ్రాంచ్ చెక్‌ఔట్ అవుతుంది. ఫస్ట్ దానికన్నా ముందు ఇక్కడ నేను test.pyని ప్రింట్ చేస్తాను. ఓకే. test.py ఇది ఫ్రమ్ ఫీచర్‌లో ఉంది. ఇప్పుడు నేను మెయిన్‌కి చెక్‌ఔట్ అవ్వాలి. ఎలా అవ్వాలి? గిట్ చెక్‌ఔట్ మెయిన్. ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్‌కి వెళ్ళిపోయా. ఇక్కడ మీరు ఆరిజిన్/రిమోట్/ఆరిజిన్/మెయిన్ అయినా వాడొచ్చు ఇక్కడ చెక్‌ఔట్ అవ్వడానికి. లేదా ఫీచర్ 1 అయినా వాడొచ్చు. దాంట్లో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది ఒకటి లోకల్, ఒకటి రిమోట్ బ్రాంచ్. మీరు పుష్ చేసినప్పుడు ఏదైనా రిమోట్‌కే పుష్ చేస్తారు కాబట్టి మీరు దేనికి చెక్‌ఔట్ అయినా సరే అది వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి test.py ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకా వరల్డే ఉంది. చూసారా? ఇది మెయిన్ బ్రాంచ్. ఎందుకంటే మనం ఎడిట్ చేయని అసలు కోడ్ ఇది. దీనిపైన మనం ఫీచర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి నేను ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేశా. అందులోకెళ్ళి ఒక ఎడిట్ చేశా. దాన్ని పుష్ చేశా. ఇప్పుడు నా దగ్గర 2 బ్రాంచెస్ ఉన్నాయి. 2 వెర్షన్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. ఈ మెయిన్ బ్రాంచ్‌లో ఫీచర్ బ్రాంచ్‌ని మెర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే బ్రాంచెస్ అనేవి సెపరేట్ లైన్ ఆఫ్ వర్క్. సో సేఫ్‌గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ప్యారలల్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. చివరిలో మనం మెర్జ్ చేసి మెయిన్ బ్రాంచ్‌కి తీసుకురావాలి.
నెక్స్ట్ పార్ట్‌లో మనం మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ కొంచెం క్లియర్‌గా చూద్దాము. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? అవి ఎలా వస్తాయి? వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో, నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఈ వీడియోస్ నేర్చుకోవాలనుకుంటే. థాంక్ యూ.